పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. అబ్బబ్బా, ఇలాంటి పంచ్ డైలాగులని ఎన్ని రోజులు అయిపోయిందో. ఇంతకీ మా శర్మలకి ఎక్కడికి వెళ్ళిపోయిందో? ఈ మధ్యన అస్సలు హడావిడే లేదు, పంచ్ డైలాగులు లేవు. ఏపీ పాలిటిక్స్ అంతా చాలా బోర్ కొట్టేస్తుందక్క. నువ్వెక్కడున్నా ఒక్కసారి వచ్చెళ్ళొచ్చు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా వెయిటింగ్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఈ మధ్యన చాలా ఖాళీ టైం దొరికేస్తుందంట. అదేందమ్మా, వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఉంటే మళ్ళీ నువ్వు షర్మిలను ఎంకరేజ్ చేస్తున్నావు. అరే, పాలిటిక్స్ లో ప్రశాంతంగా ఉంటే కుదరదు అబ్బాయి. అట్టా ఉంటే జనాలు మర్చిపోతారు మరి. ఆయ్ వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్. ఏదైనా మాట్లాడితే అది సంచలనమే. అలాంటిది ఆమె ఈ మధ్య కాస్త సౌండ్ చేయడం తగ్గించేశారు. ఎందుకు సైలెంట్ అయ్యారో గాని ఈ మధ్య సౌండూ లేదు, రీసౌండూ లేదు. దీంతో షర్మిల పనితీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల నుంచి సడన్ గా ఏపీకి వచ్చిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకుని కొంతకాలం హల్చల్ చేశారు. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక తన బ్రదర్ జగన్మోహన్ రెడ్డినైతే మరీ దారుణంగా టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు ఆమె దూకుడు కనిపించడం లేదు. మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తెగా, మరో మాజీ సీఎం జగన్ సోదరిగా షర్మిలకు బాగానే గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల టైంలో జగన్కు మద్దతుగా పాదయాత్ర చేసిన ఆమె తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జగన్తో కొన్ని వ్యవహారాల్లో విభేదించారు. వైసీపీకి దూరమై తెలంగాణలో ఓ పార్టీ పెట్టేశారామె. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఏపీకి షిఫ్ట్ అయిపోయారామె. గత ఎన్నికల ముందు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డికి చెమటలు పట్టించారు. కాకపోతే ఓడిపోయారనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత కూడా వైసీపీకి ఊపిరాడకుండా విమర్శల దాడి కొనసాగిస్తూ వచ్చారు షర్మిల. అధికార టీడీపీ కంటే ప్రతిపక్షంలో ఉన్న తమను ఇంతలా టార్గెట్ చేయడం ఏంటంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకునేవారు. సడన్ గా ఏమైందో గాని కొంతకాలంగా ఆమె పాలిటిక్స్ లో దూకుడు తగ్గించేశారు. అప్పుడప్పుడు విజయవాడ వస్తున్న షర్మిల ఏదో మొక్కుబడి కార్యక్రమాలు చేసుకుని వెళ్లిపోతున్నారే తప్ప వాడివేడి వ్యాఖ్యలు, సెటైర్లు వేయడం లేదు. ఎక్కువగా తన ఎక్స్ ఖాతాలో పోస్టులకే పరిమితమవుతున్నారు. అవి కూడా అంత హాట్ గా కాకుండా చాలా చప్పగా ఉంటున్నాయని అంటున్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా షర్మిల సైలెంట్ గా ఉండడంతో వైసీపీ నాయకులు మాత్రం ఊపిరి పీల్చుకుంటూ హ్యాపీగా ఉన్నారు. తమపై ఆమె దాడి తగ్గడం వల్ల ఇప్పుడు తాము రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని అంటున్నారు. లేకపోతే ఆమె విమర్శలకు ఆన్సర్ ఇచ్చుకోవడానికే గతంలో తర్జన భర్జనలు పడాల్సి వచ్చేదని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం మీద షర్మిల సైలెన్స్ పరోక్షంగా వైసీపీకి హెల్ప్ అవుతుందన్నమాట.